నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎన్‌జీఓ టవర్స్ దగ్గర అయితున్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క ఎన్‌జీఓ టవర్స్ సంబంధించి అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ యొక్క అప్డేట్ అయితే ఇస్తాను. ఈ యొక్క క్వార్టర్స్ సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ యొక్క టవర్స్ మొత్తం గెజిటే టవర్స్ అనమాట. ఈ యొక్క గెజిటే టవర్స్ మొత్తం 15 అయితే ఉంటాయి. అందులో టైప్ 1కి సంబంధించిన 4 టవర్సు, టైప్ 2కి సంబంధించిన 4 టవర్సు, అలాగే గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ అయితే ఉంటాయి. మొత్తం 15 టవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 15 కూడా మనకు సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రస్తుతం మీరు చూస్తుంది టైప్ 1కి సంబంధించిన 4 టవర్స్ అయితే చూస్తున్నారు. ఇందులో 2 టవర్స్ అయితే 100% ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అవ్వాలో అదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. రిమైనింగ్ 2 టవర్స్ వచ్చేసి ఒకటొచ్చేసి 8 ఫ్లోర్ల దగ్గర, మరో టవర్ వచ్చేసి మూడో ఫ్లోర్ దగ్గరైతే వర్క్ అయితే జరుగుతున్నాయి. డే బై డే వర్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుందనమాట ఈ యొక్క 4 టవర్స్ దగ్గరైతే. ఎందుకంటే ఇదివరకు ఇక్కడంతా కూడా గ్రౌండ్ లెవెల్ వరకు 0 ఫ్లోర్స్ అయితే ఉండేయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మూడో ఫ్లోర్‌కైతే స్లాబ్ అయితే వేసుకుంటున్నారు. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే తొమ్మిదవ ఫ్లోర్‌కైతే స్లాబ్ అయితే వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారనమాట. మొత్తం 4 టవర్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క 12 ఫ్లోర్స్ సంబంధించి 2 టవర్స్ అయితే కంప్లీట్ అయినాయో, వాటంతట కూడా పెయింటింగ్ వర్క్స్‌తో పాటు లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ యొక్క టైల్స్‌కి సంబంధించిన వర్క్సు, పవర్‌కి సంబంధించిన వర్క్సు, పెయింటింగ్ వర్క్సు ఇవైతే జరుగుతున్నాయి. అలాగే వాటర్ పైప్‌కి సంబంధించిన వర్క్సు ఇవైతే జరుగుతున్నాయన్నమాట. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడ్ నుంచే మనకు ఎన్11 రోడ్ అయితే వెళ్తుంది. ప్రస్తుతం ఈ యొక్క ఎన్11 రోడ్డుకి సంబంధించి కూడా మిడిల్‌లో ఏదైతే బీఆర్‌టీ రోడ్ ఉంటుందో, అదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆర్‌హెచ్‌ఎస్, ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ అయితే రోడ్డు వేసుకోవడానికి అంతా కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. కొంతవరకు అక్కడక్కడ కూడా రోడ్ అనేది వేసుకొని వెళ్ళడం జరుగుతుందండి. చూడొచ్చు. ఇటు సైడ్ 2 టవర్స్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ ఉన్న 2 టవర్స్‌కైతే 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు పైనంతా కూడా ఫినిషింగ్‌తో పాటు ఫ్రంట్ ఉన్న టవర్‌కైతే ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకొని వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. లోపలంతా కూడా ఈ యొక్క ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్సు, పెయింటింగ్ వర్క్సు ఇవైతే జరుగుతున్నాయి. అలాగే ఇది చూడొచ్చండి. ఇది ఎన్11 రోడ్ అనమాట. ప్రస్తుతం ఏదైతే 2 టవర్స్ 100% 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయినాయో, వాటంతా కూడా పైన ఫినిషింగ్ వర్క్‌తో పాటు లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. టైప్ 1 టవర్‌కి సంబంధించి. ఇటుపక్క మీరు పెయింటింగ్ వర్క్స్ కూడా చూడొచ్చండి. కలర్ కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క టవర్స్ కలర్స్ ఏస్తున్నారో అది కూడా చాలా బాగుందనమాట కలర్స్ కూడా. ఇటు సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఏసేసి ఇప్పుడు సైడ్ అయితే వేసుకోవడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంతవరకు పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోన్నారు. ఇదివరకంతా అటు సైడ్ అంతా కూడా మనకు 0 ఫ్లోర్ వరకైతే ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మూడో ఫ్లోర్‌కైతే స్లాబ్ అయితే వేసుకోన్నారనమాట. చూడొచ్చు పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క టవర్స్‌కి సంబంధించి. ఈ యొక్క 8 టవర్స్ కూడా మనకు టైప్ 1కి సంబంధించిన 4 టవర్స్, టైప్ 2కి సంబంధించిన 4 టవర్స్ రెండిటికి కూడా పెయింటింగ్ వర్క్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది టైప్ 2కి సంబంధించిన 4 టవర్స్ అండి. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ 3 టవర్స్‌కైతే 100% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అవ్వాలో అదైతే. ప్రస్తుతం ఆ 3 ఫ్లోర్ల దగ్గర ఇంటర్నల్ వర్క్స్‌తో పాటు ఫ్రంట్ ఉన్న టవర్‌కి పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇటు సైడ్ ఉన్న మొదటి టవర్‌కొచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఇదివరకు 3, 4 దగ్గరలుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏడో ఫ్లోర్ దగ్గరికైతే వర్క్ అయితే జరుగుతుంది. సో, ఈ యొక్క టైప్ 1, టైప్ 2కి సంబంధించి వర్క్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగా జరుగుతుందనమాట. డే బై డే వర్క్ అనేది చేంజ్ అవుతూ రావడం జరుగుతుంది. భారీ 2 టవర్ క్రేన్‌లయితే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న టవర్స్ వచ్చేసి గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి 6 టవర్స్ అనమాట ఇవి. ఈ యొక్క 6 టవర్స్‌కి సంబంధించి కూడా 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ప్రస్తుతం ఇంటర్నల్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇటు సైడ్ ఉన్న టవర్‌కి ఇప్పుడే మనకు పెయింటింగ్ వర్క్స్ కొంతవరకు కంప్లీట్ చేసుకొని పైనంతా కూడా ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు. లైట్ కూడా వెలుగుతుంది. అక్కడంతా కూడా మనకు ఐరన్ కటింగ్స్ అవైతే జరుగుతున్నాయన్నమాట ఫినిషింగ్ వర్క్స్ కోసం. రిమైనింగ్ 5 టవర్స్‌కైతే 100% ఫినిషింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికొచ్చి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకొని కొంతవరకు కాంక్రీట్‌తో ఒక అంటే అదంతా కూడా మనకు పార్కింగ్ అయితే వస్తుంది. సెల్లార్ అయితే వస్తుంది. దానికోసం ఏందంటే ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఫ్రంట్ సైడు. చుట్టూ కూడా మనకు ఒక గోడలాగా నిర్మించుకొని కొంతవరకు మట్టి నేల అది కూడా తవ్వుకోవడం జరుగుతుందండి. చూడొచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి 6 టవర్స్ అనమాట. యాక్చువల్‌గా మనకు టైప్ 1, టైప్ 2 టవర్స్‌లో వచ్చేసి మనకు సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్‌ల విధానంతో ఉంటుంది కదా! టైప్ 1లో ఏంటంటే సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్‌తో పాటు ప్రతి ఫ్లోర్‌కి కూడా 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. దాదాపుగా 384 ఫ్లాట్స్ అయితే ఉంటాయి టైప్ 1లో. టైప్ 2లో వచ్చేసి ఒక ఫ్లోర్‌కి 7 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. మొత్తం 336 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి మొత్తం
ఒక్కొక్క ఫ్లోర్‌కి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. మొత్తం 6 టవర్స్‌కి కలిపి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క టవర్స్ అయితే. ఇవన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్స్ కూడా 5 టవర్లకైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు అటు సైడ్ ఉన్న మొదటి టవర్‌కేందంటే ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే చుట్టూ కూడా ఒక గోడలాగా నిర్మించుకోవడానికి కొంతవరకు మట్టినైతే తీసుకుంటూ రావడం జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్ దీని బ్యాక్ సైడ్ మనకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే దీని పక్కనే దశపల హోటల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారనమాట. ఎగ్జాక్ట్‌గా మనకు 100 మీటర్స్ ఫ్రంట్ ఎళ్తే దశపల హోటల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. పైనంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికి కూడా ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఒక టవర్‌కి మాత్రం అది ఈ టవర్‌కైతే ప్రస్తుతం అయితే ఆ యొక్క ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. అక్కడ మీరు చూడొచ్చు. అదంతా కూడా మనకు దస్పల్ హోటల్‌కి సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ యొక్క టవర్స్‌కు ఏదైతే ఈ యొక్క 15 టవర్స్ ఉన్నాయో గెజిట్ ఆఫీస్ సంబంధించి అంతా కూడా షాబుర్జీ కాలనీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. సో, మ్యాన్ పవర్ కూడా 3 షిఫ్ట్‌లకైతే కొన్ని వందల మందైతే ఈ యొక్క 15 టవర్ల దగ్గర వర్క్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఎలా ఉందో. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్స్ వచ్చేసి ఎన్‌జీఓ టవర్స్ అనమాట. నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి 21 టవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 21 కూడా మనకు సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్స్ అయితే ఉంటుందనమాట. మొత్తం దాదాపుగా 1968 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఇందులో. ప్రస్తుతం మనకేందంటే ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతూ వస్తుంది. కొంతవరకు 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ చూస్తున్న పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా ఫేజ్ 1లో కంప్లీట్ చేసుకున్న టవర్స్ అనమాట. వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్‌తో పాటు 4-5 ఫ్లోర్ వరకు ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇవి కొత్తగా కడుతున్నారు చూడండి. ఇవి ఫేజ్ 2కి సంబంధించిన టవర్స్ అనమాట. కొన్ని 8 ఫ్లోర్‌ల దగ్గర, 10 ఫ్లోర్‌ల దగ్గర, వాటి దగ్గర ఆగున్నటువన్నీ కూడా 12 ఫ్లోర్ అయితే కట్టుకుంటున్నారు. 0 ఫ్లోర్ దగ్గర ఉన్న దానికి కూడా 5, 6 ఫ్లోర్‌లకైతే తీసుకొని వెళ్ళిపోయున్నారండి వర్క్స్ అయితే. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇదివరకేందంటే అసలు ఫ్లోరే లేదనమాట. జస్ట్ పైనంతా కూడా స్లాబ్‌లాగా వేసి పెట్టుకోండే. ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా 5 ఫ్లోర్‌లయితే కంప్లీట్ చేసేసుకున్నారనమాట. వితిన్ 2 మంత్స్‌లోనే. అలా ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించి దాదాపుగా అన్ని టవర్స్ కూడా అటు సైడ్ ఉన్న 4, 5 టవర్స్ 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయినాయి. మిగతావన్నీ కూడా 9, 11, 8, 7, 5, 6 వీటి దగ్గరలో ఆగున్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క ఫ్లోర్ పెంచుకుంటూ వెళ్తున్నారండి. ఇటు సైడ్ ఉన్న టవర్‌కి మాత్రం అసలు ఒక్క ఫ్లోర్ కూడా కట్టలేదన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా 6 ఫ్లోర్‌లు, 5 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇటు సైడ్ ఉన్న టవర్స్‌కన్నీ కూడా. మొత్తం ఇది 21 టవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 21 టవర్స్‌కి సంబంధించి కూడా మనకు ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 టవర్ మిడిల్‌లో చూసుకున్నట్లయితే రోడ్డు వేసుకోవడానికి మిడిల్‌లో ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి చూడొచ్చు. ఒక లెవెల్‌కైతే తీసుకొనొచ్చున్నారు. ఇవైతే ఫేజ్ 1కి సంబంధించిన టవర్స్ అన్నమాట. ఈ యొక్క టవర్స్ విషయానికొస్తే 100% ఏదైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అవ్వాలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం ఏందంటే ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని టవర్స్‌కి పెయింటింగ్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. లోపల ఇంటర్నల్ వర్క్స్ ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ గాని, అలాగే వాటర్ పైప్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా శరవేగంగా అయితే జరుపుకుంటూ రావడం జరుగుతుంది. కొన్ని టవర్స్‌కైతే ఆల్‌మోస్ట్ ఆల్ 100% అయితే కంప్లీట్ అవ్వడానికైతే వచ్చిందనమాట. రిమైనింగ్ ఫ్లోర్స్ అన్నిటికి కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు బ్యాక్ సైడు N12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ మనకు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి చూడండి. అదంతా కూడా డ్రైనేజ్ సంబంధించి ఈ యొక్క పవర్ డక్ట్స్‌కి సంబంధించి ఏందంటే మొత్తం మట్టి తవ్వకాలైతే జరుపుకోనున్నారు. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడే N12 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన బ్యాక్ సైడే. ఇవన్నీ గనుక దాదాపుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 15 టవర్సు, ఈ యొక్క 21 టవర్సు అలాగే పక్కనే మనకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అవి 12 టవర్సు. ఇవన్నీ గనుక కంప్లీట్ అయితే 1 ఆర్ 2 ఇయర్స్‌లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏందంటే ఇదంతా కూడా ఒక్కొక్క ఫ్లోర్‌కి మనకు ముగ్గురు, నలుగురేసుకున్న ఒక్కొక్క ఫ్లాట్‌కి దాదాపుగా కొన్ని వేల మందైతే ఉండబోతున్నారండి ఫ్యూచర్‌లో ఇటు సైడయితే. జస్ట్ ఈ యొక్క గవర్నమెంట్ బిల్డింగ్స్ ద్వారానే అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా ఎంతమందుంటారో ఊహించుకోవచ్చు. ఇదంతా కంప్లీట్ అయితే అమరావతికి ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే దగ్గర ఇన్ని టవర్స్ ఉన్నాయి. అందులో అన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చేస్తున్నాయి. నాకు తెలిసి ఇంకొక 1 ½ ఇయర్‌లో కూడా మాక్సిమం పాసిబిలిటీ అయితే ఉందండి కంప్లీట్ అవ్వడానికి. ఎందుకంటే ఈ యొక్క ఎన్‌జీఓ టవర్ చూసుకున్నట్లయితే ఫేజ్ 1కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2కి సంబంధించి కూడా
ఇంకా 3-5 మంత్స్‌లో అంతా కూడా 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ చేసేసుకుంటారు. ఇంకా గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి 3 టవర్‌లయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అది కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోతే ఇంక ఫినిషింగ్ వర్క్‌కి 5-6 మంత్స్ తీసుకున్నా ఇంకా ఆల్మోస్ట్ అది చాలా అద్భుతంగా అయితే ఉండడం జరుగుతుంది.